సినిమా ఎలా ఉంది? ఎలా ఉంది? యావరేజ్ బ్రో. అంటే తీసిన డైరెక్టర్ సినిమాటోగ్రఫర్ కాబట్టి వాడు పెట్టిన ఫ్రేమ్స్ అన్ని బాగున్నాయి, కానీ నాకు ఎందుకో కొంచెం స్టోరీ ల్యాగ్ అనిపించింది. మెయిన్గా మూవీ ప్రమోషన్స్కి వాడిన వైబ్ ఉంది సాంగ్ అయితే లేదు, అదొక స్పాయిలర్. ఎండ్ క్రెడిట్స్లో సినిమా అయిపోయిందని వచ్చేసాం, కానీ ఎండ్ క్రెడిట్స్లో ఇంకా నెక్స్ట్ పార్ట్కి చిన్నగా ఇచ్చిండు, అదొకటి బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది అంతే. స్టోరీ అంతా జస్ట్ ర్యాండమ్గా ఉంది. అందరు ఎక్కడి నుంచి వచ్చేస్తారు తెలియకుండా ఏదో అంటారు. వాళ్ళు డైరెక్ట్ వచ్చేస్తారు, అదంతేం చూపించలేదు. ఐ మీన్ మొత్తం చూపించకుండా జస్ట్ ఎలా ఉంది అని చెప్పినా బాగుంటుండే. అంటే యావరేజ్. స్టోరీ ఇంకా కొంచెం గ్రిప్పింగ్ ఉండాల్సింది. నేను ఇంకొక సినిమా చూడలేదు కాబట్టి చెప్పలేను ఏదో, బట్ ఇట్స్ బాగా. యాక్టర్స్ తేజ బాగా చేసిండు. అంటే తేజ ఆల్రెడీ సూపర్ హీరో మూవీస్ చేసింది కాబట్టి హనుమాన్ లాని ఇది కూడా సెట్ అయిపోయింది. స్టంట్ అవన్నీ బాగున్నాయి. హీరోయిన్ ఓకే. అండ్ ఇంకా గెటప్ సీన్ కామెడీ కొంచెం వర్కౌట్ అయింది. ఇంకా మిగతా అంతా ఏం లేదు. ఆ పోలీస్ వాళ్ళ క్యామియో అనవసరం అనిపించింది. అంటే జస్ట్ నార్మల్గా ఏదో పెట్టాలని పెట్టినట్టు అనిపించింది తప్పించి దానికేం అంత లేదు. స్పాయిలర్స్ ఇచ్చాను. హనుమాన్తో అసలు పోలిక లేదు బ్రో. అసలు అదే బాగుంది మూవీ. ఇది జస్ట్ యావరేజ్ అంతే. ఇదేదో జస్ట్ మిత్ అది ఇది అన్నారు, కానీ హనుమాన్ ఫిక్షనల్ స్టోరీ తీసుకుని అసలు దానికి దీనికి కంపారిజన్. అదే హనుమానే అన్ని రకాలుగా పర్ఫెక్ట్. విజువల్గా కానీ పాటలు కానీ దీంట్లో సాంగ్స్ కూడా ఏమో అనిపించలే. బీజిఎం వరకు గౌరవారి నుంచి బాగుంది. అండ్ స్టోరీ ఇంకా కొంచెం ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగుంది బ్రో. అంటే బడ్జెట్ ఎంతో రివీల్ కాలేదు, కానీ తీసుకున్న బడ్జెట్లో విఎఫ్ఎక్స్కి చాలా అంటే అయినట్టే అనిపించింది. అంతే.